ఏపీఐ సెట్ 2024 అడ్మిషన్కి సంబంధించి మనకు ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా జరిగి సీట్ అలాట్మెంట్ కూడా జరిగింది. ఇంకా మనకు చాలా సీట్లు కూడా మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనకు సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి అప్డేట్ కూడా రావడం అయితే జరిగింది. సెకండ్ ఫేజ్కు మనము ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ ఎప్పుడు ఉంటుంది, అలాగే సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుంది, కాలేజ్లో ఎప్పుడు రిపోర్ట్ చేసుకోవాలని మొత్తం వీడియోలో అయితే చెప్తానమాట. వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అక్కడ నుంచి క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఏపీఐ సెట్ 2024 ఫేజ్ 2 డీటెయిల్స్ నోటిఫికేషన్ అని ఉంది. సో దీని మీదైనా మీరు క్లిక్ చేసి డీటెయిల్గా చూసుకోవచ్చు. సో ఒకసారి డేట్ కూడా ఇంపార్టెంట్ డేట్స్ అని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు రిజిస్ట్రేషన్ ఫ్రమ్ 4 అంటే రేపటి నుంచి మనకు రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవ్వబోతోంది. లాస్ట్ డేట్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 7వ తేదీ అనమాట. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ అప్లోడ్ చేయడానికి మనకు 5వ తేదీ నుంచి 8వ తేదీ, సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయడానికి టైం ఇచ్చారు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్ మనకు సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 14 వరకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి టైం అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే వెబ్ ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి మనకు 15వ తేదీ వరకు టైం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు దీనికి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్, సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది మనకు సెప్టెంబర్ 17వ తేదీ సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. కాలేజ్లో రిపోర్ట్ చేసుకోవడానికి కూడా టైం అనేది ఇదే నెల సెప్టెంబర్ 21వ తేదీ లోపలే మనము కాలేజ్లో అయితే రిపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం మనకు సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్కి సంబంధించి ఉన్నటువంటి ఎంబీఏ ఎంసీఏలో ఎవరైతే సీట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఫస్ట్ ఫేజ్లో రాలేదని వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. ప్రస్తుతం ఏపీఐ సీట్కి సంబంధించినటువంటి అప్డేట్ ఇదనమాట. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.